అనమాట. సూపర్. కొంచెం ఎండ మీకు కనిపిస్తున్నా మేము ఎందుకు ఇలా స్వెటర్స్ వేసుకున్నాం అనుకుంటున్నారు కదా, అది నిజం కాదు, నమ్మకండి. మోసం ఎండ అది. అయిపోయింది మాకు, చలికాలం స్టార్ట్ అయిపోయింది. సో అందుకే. అండ్ బై ద వే, నేను మా ఆయన, సారీ ఆయన కాదు, మా హస్బెండ్, నా మొగుడు, మ్యాచింగ్ బ్లూ. ఇది ఎవరి పిక్చర్ నీకు? మీ వైఫ్ ఇప్పించిందా? తీసుకొచ్చాను ఇండియా నుంచి. ఎస్, నేనే ఇండియా నుంచి తీసుకొచ్చాను. నాకు మంచి టేస్ట్ ఉంది కదా, ఐ నో. సో మేమిద్దరం బ్లూ వేసుకున్నాం. మామూలుగా ఉండదు మరి, ఎందుకంటే మేము వెళ్ళేది కింగ్స్టన్ అంటే అక్కడ మొత్తం రాజులు ఉంటారు, వాళ్ళని కలుస్తున్నాను. ఇక్కడ గవర్నమెంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, వాళ్ళతో అది డిస్కస్ చేయమన్నారు. నేను రాకపోతే అవ్వదన్నారు. సో వెళ్ళి దాని గురించి చర్చ చేయాలి. చీకటి అయిపోయాం, అక్కడ కలుద్దాం బాయ్. సో ఇది ఫస్ట్ ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది ఒక మ్యూజియము, లోపలికి వెళ్దాం. ఎంత బాగుంది తెలుసా ఆర్కిటెక్చర్. అది అయితే వచ్చే వేలో చాలా మంచి లొకేషన్స్ కనిపించాయి, కానీ ఆపి తీయడానికి అవ్వలేదు. సో అది అదిగో మ్యూజియంకి వెళ్దాం. సో ఇక్కడ ఇది మొత్తం అన్నమాట వేయచ్చు. మన నేమ్స్ రాయాలి. 12 అనుకుంటా, I don't know. సో ఇదంతా మ్యూజియం అనమాట. సోల్జర్స్ వార్ ఆ మ్యూజియం ఉంటుంది కదా, వాళ్ళది ఇదిగా మొత్తం డిస్ప్లే చేస్తారు చూడండి. వాళ్ళ మెడల్స్, వాళ్ళ కాస్ట్యూమ్స్, ఇదిగో వాళ్ళ కోట్. ఇవి అతను సర్వ్ చేసిన ఇయర్. ఎందుకో యాక్చువల్లీ ఏదో నేను గట్టిగా మాట్లాడి చెప్పలేను మ్యూజియంలో. యాక్చువల్ చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాయి సార్ మాత్రం, బట్ అవ్వట్లేదు. బయటికి వెళ్ళాక చెప్తాను. బేసికలీ ఇది మ్యూజియం అనమాట. సోల్జర్స్ వాళ్ళు వార్లో చేసిన వాళ్ళదే మొత్తం ఇలా డిస్ప్లే పెట్టారన్నమాట. వాళ్ళవే మొత్తం. మేము బయట ఇందాక చూపించాను కదా ఒక క్లిప్, డొనేషన్ చేయాలనుకుంటే చేయొచ్చు. మేము ఒక $5 డొనేషన్ చేసామన్నమాట. చాలా స్లోగా మాట్లాడుతున్నాను, సారీ. ఈసారి మాత్రం నేను చాలా సర్చ్ చేసి మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చాను, బట్ చెప్పడానికి అవ్వట్లే. ఓకే, ఇది ఒక రూము, ఇంకా పైన 3 రూమ్స్ ఉన్నాయంట, అక్కడికి వెళ్దాందా. ఇది హీటర్ లాగా పనిచేస్తుందంట, ఒకప్పుడు రేడియేటర్ అంట. సో మెయిన్ హీట్ సోర్స్ లాగా పనిచేస్తుంది. ఇదిగో ఇది హార్స్ మీద వేసేదన్నమాట. వీళ్ళందరూ సర్వ్ చేసిన అనమాట నేషనల్కి. నువ్వు మగధీరా, నేను మిత్రపింద పద. ఇది ఇంకో రూమ్ అనమాట. సో ఇలా మొత్తం ఉంది. ఇక్కడ గిఫ్ట్ షాప్ కూడా ఉంది, మనం ఏమైనా గిఫ్ట్ ఇచ్చుకోవాలనుకుంటే. ఇవన్నీ బేసికల్లీ మన కెనడాకి సర్వ్ చేసిన వాళ్ళు, సోల్జర్స్ మనకి ఉంటారు కదా ఆర్మీలో సోల్జర్స్, అలా వీళ్ళు కూడా. ఇదిగో ఓ మై గాడ్, అది చూడండి. అదిగో పాత టీవీ, DVD ప్లేయర్ పెట్టారు. ఇదంతా ఇదిగో వాళ్ళది మొత్తం. టీషర్ట్స్, ఇవి టీషర్ట్స్ అదే అమ్ముతున్నారు. చెప్పాను నీకు, గిఫ్ట్ కీపర్స్ షాప్. ఇంకా మళ్ళీ లోపల ఒక రూమ్ ఉంది, పైన ఒక 3 రూమ్స్ ఉన్నాయి. ఇది దేనికి ఓకే. సో అదనమాట, గన్ పౌడర్ దాంట్లో స్టోర్ చేసేవారు. అదిగోండి లాక్, టర్న్ కీ. నెక్స్ట్ ఇదిగో ఇదంతా చూడండి ఎలా ప్రొటెక్ట్ చేసేవాళ్ళు మొత్తం. ఓ ఐఎమ్ సారీ, ప్లీజ్ డు నాట్ టచ్ అని ఉంది. మాకు తీట ఎక్కువ కదా. సో ఇలా రియల్ మనిషిలా లేరు చూడండి. ఇదిగో
సో ఇది మొత్తం వాళ్ళవి బ్యాచెస్, ఇదిగో ఆర్మీ వాళ్ళది, మొత్తం ఆర్మీది కదా ఇది. సో వాళ్ళకి సంబంధించినవన్నీ, ఇదిగో వాళ్ళ ఫోటో, ఇక్కడ వాళ్ళ ఫోటో ఉంది చూడండి, సోల్జర్స్వి. ఇదిగో ఇవన్నీ డేంజర్ 2004 నుంచి 2008 యూజ్ చేసిన మెషిన్స్ అన్నీ చూసారు ఇలా. అదే నైఫ్స్ ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసినవన్నీ ఇలా కలెక్ట్ చేసి పెట్టారు. రెసిడెంట్, ఇదిగో వాళ్ళు తినే ప్లేట్స్, ఇవన్నీ మెస్లో ఉంటాయి కదా ప్లేట్స్, వాళ్ళు తినే ప్లేట్స్, వాళ్ళు ఇందులో తిన్నవి. బేసికల్ ఆ ఇయర్స్లో వాళ్ళు సర్వ్ చేసిన ఇయర్స్లో, ఆ కాలంలో సర్వ్ చేసినవి అన్నీ ఇక్కడ స్టోర్ చేసి పెట్టారు. మ్యూజియం అంటే అదే కదా, మనకు అన్నీ స్టోర్ చేసి చూపిస్తారు అప్పట్లో అవన్నీ. ఇదిగోండి వాళ్ళు చూస్తున్నారు అక్కడ. నా పైకి వెళ్ళి ఇంకా పైన కూడా చూపిద్దాం. ఇదిగో ఆ స్టెప్స్ ఉన్నాయి కదా, అలా వెళ్తే పైన కూడా 3 రూమ్స్ ఉన్నాయంట, అందులో కూడా పెట్టారన్నమాట ఇవన్నీ డిస్ప్లే చేసి. అదిగోండి ఇదిగో వాళ్ళవి మొత్తం. ఇది డ్రోన్. పైకి వెళ్దాం, పైన చూపిస్తాను మీకు. అది అక్కడ ఇంకొక రూమ్ ఉన్నట్టుంది, అది మేము చూడలేదు. 2 రూమ్స్ చూసాము. ఇక్కడ కింద 3 రూమ్స్ ఉన్నాయి, పైన ఒక 3 రూమ్స్ ఉన్నాయి అనమాట. దీని మీద పడుకోబెట్టి అది కళ్ళకు పెట్టి దాంతో కట్టేసి దీంతో కొట్టేవాళ్ళు. ఓ ఎందుకంటే మొత్తం పడుకుంటాను, ఇంకా మా కళ్ళకు పెడతాను. నువ్వు పడుకో, నేను నీ కళ్ళకు పెట్టి ఒళ్ళకి కట్టి నేను కొడతా. సో అది ఫీల్. సో ఇది మొత్తం అన్నీ వాళ్ళకి సంబంధించినవి, వాళ్ళు యూజ్ చేసినవి ఆ టైం పీరియడ్లో. ఇదిగోండి ఇది ఆల్కహాల్ స్టోర్ చేస్తారనమాట, వైన్ ఇవన్నీ వేసి దాంట్లో స్టోర్ చేస్తారు వీటిలో. ఇది 3 రూమ్స్ అని చెప్పాను కదా, కింద ఇంకొక రూమ్లో అనమాట. ఇది ఏదో ఉంటుంది సంథింగ్, ఆగని చెప్పని బాక్స్ ఏదో ఉంటుంది. ఎంప్లాయిడ్ ఆన్ మోర్ దెన్ 800 ఒకేషన్స్ అంట. 800 ఒకేషన్స్కి పైనే ఈ బాక్స్ని యూజ్ చేశారు డ్యూరింగ్ దిస్ 2-year పీరియడ్ అంట. 800 ప్లస్ ఒకేషన్స్. వాళ్ళకి ఒకేషన్స్ అయినప్పుడు అంతకన్నా అదే దీన్ని వాళ్ళని ప్రిజన్స్ని నిజం చెప్పే వరకు వాళ్ళని ఇందులో పెట్టి బంధించి ఉంచేవాళ్ళమాట. వాళ్ళకి అదే అంటున్నా, ఇదిగో 800 ఒకేషన్స్ పైనే. ఇది ఎప్పుడు మళ్ళీ 1846లో డిసెంబర్, అప్పుడు నిజం చెప్పే వరకు ఇందులో పెట్టి అలా పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇదిగో చేతులకి వేసి ఇలా చేస్తారు కదా జైల్లో, ఇవన్నీ ఉంటాయి కదా వాటికి సంబంధించిన ప్రిజనర్స్కి వేసేవి ఇవన్నీ బేసికలీ. నెక్స్ట్ ఇదిగోండి సోల్జర్స్, వీళ్ళందరూ సోల్జర్స్. ఇగో మా ఆయన ఈ రెండిట్లో చేతులు పెడతాను, నేను నరుకుతాను అనమాట. హ్యాండ్స్ పెట్టి ఇలా పనిష్ చేస్తారు కదా దానికి ఇది. నెక్స్ట్ ఈ లోపల కూడా ఇంకేదో ఉంది, వెళ్తూ ఉంటే బాగుంది, చాలా బాగుంది మ్యూజియం మొత్తం. మనకి ఈ ఆప్షన్ ఉందన్నమాట మనం ఎక్స్ప్లోర్ చేసి కామన్ పీపుల్ చూడడానికి. అప్పుడు ఆ టైం పీరియడ్లో ఏమైంది, ఆ టైం పీరియడ్లో ఏమేమి యూజ్ చేశారు, ఇవన్నీ బాగుంది, చాలా బాగుంది. ఇలా స్టోర్ చేసి మనకి చూపించడానికి అది ఇది. ఇదిగో జైలు లాంటిది, ప్రిజనర్స్ని బంధిస్తారు కదా అది. అది ఒకటి చిన్న రూమ్ కనిపిస్తుంది బ్లాక్ది. ఓ మై గాడ్, మనిషి ఉన్నట్టు పెట్టారు చూడండి. లోపల కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఒకటిని పెట్టారు బొమ్మని, కనిపించింది అదిగో. నేనైతే మనిషి ఉన్నాను అనుకో భయపడ్డాను ఫస్ట్. మనిషి ఉన్నట్టు పెట్టారు, బంధించి పెడతారు కదా సెల్లో. చాలా చిన్నది, ఇదిగో చాలా చిన్నది, జస్ట్ ఒక రూమ్ చిన్నది అలా అనమాట.
నెక్స్ట్ ఇది This is the first cell. దీని నుంచి అడుగుతారు కదా, అదే చూస్తూ అలా, అది రూమ్. నెక్స్ట్ So weird. Thinking somebody's in jail. She also had the same feeling. ఐ హ్యాడ్ ద సేమ్ ఫీలింగ్. వాళ్ళు కూడా అదే అనుకున్నారంట, మనిషి అనుకున్నారంట. వాళ్ళిద్దరు నవ్వుతున్నారు, వాళ్ళిద్దరు మనిషి అనుకున్నారంట ఆ లోపల అతన్ని చూసి. నేను అదే అనుకున్నాను అన్నమాట. యా బాగానే ఉన్నాయి, చిన్న చిన్న ఆటలో పెట్టి మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి. వాష్రూమ్కి వెళ్తున్నాడు, అలా లాక్ చేస్తున్నా, తీసుకెళ్ళిపోతాం మమ్మల్ని. ఎందుకు భయపడతారు వచ్చి. ఇది ఆ టైంలో చూడండి, 1835 1906 టు ఆ టైం పీరియడ్లోది. దట్ టైం Okay, పీరియడ్. that's the difference. Okay. That's the age. ఈ 1835 టు 1906లో ఇలా ఉండేది, అండ్ 1998 టు 2013లో ఇలా ఉందన్నమాట. డిఫరెన్స్ కొంచెం మోడిఫికేషన్ చేసి పెట్టారనమాట అలా. యా ఇంకా లోపలే ఉన్నాడు. నేను పొద్దున్న ఏం పెట్టలేదు ఇంతసేపు బాత్రూమ్ ఉండడానికి, మంచి ఫుడ్డే పెట్టాను. బట్ అయినా ఏదో ఎఫెక్ట్ ఇచ్చినట్టుంది, ఇంకా వాష్రూమ్లోనే ఉన్నాడు, రావట్లేదు. టైం అవుతుంది, ఇంకా 2-3 లొకేషన్స్ ఉన్నాయి. 5 o'clock అన్నీ క్లోజ్ అయిపోతాయి, ఏంటో మరి. యా ఇది పైకి, ఇందాక కింద 3 rooms చూపించాను కదా, ఇప్పుడు పైకి స్టెప్స్ ఎక్కి వెళ్తే పైన అది పైన ఇంకో 3 rooms ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్ అని చూడండి, మొత్తం కార్డ్ పెట్టేసి, ఇదిగో చైర్, ఇదిగో వెళ్తున్నాడు నా అందాల మొగుడు, హస్బెండ్. ఇదిగో ఇంకా మమ్మీ నేను భుజాలు వంపట్లేదు. ఏడ్చారు. సో యా, అండ్ ఇంకోటి చెప్పనా, ఇది ఫ్రీ, అంటే మనం డబ్బులు కట్టి ఏం చూడక్కర్లేదు, ఫ్రీగా వచ్చి చూడొచ్చు అనమాట. జస్ట్ ఒక్కటి ఏంటంటే కింద ఒక డబ్బా పెట్టారు కదా, అందులో డొనేషన్ అది చేయడం అంతే. కావాల్సుకుంటే మనకి ఎంత కావస్తే అంత. అది ఇక్కడి నుంచి బయట ఇలా కనిపిస్తుంది. వావ్, కానీ ఎంత బాగా చూడండి, మనకి అలా అవ్వదు, మనకి ఇండియాలో అలా చూడడానికి. ఇది మాత్రం ఒకటి బాగుంది కదా, వాళ్ళ టైంలో ఏమేమి యూజ్ చేశారు. ఇదంతా హైయర్ అఫీషియల్స్. లిటరలీ వాళ్ళ రూమ్కి వచ్చాం, హైయర్ అఫీషియల్స్ వాళ్ళు యూజ్ చేసిన ఏమంటారు, వాళ్ళు యూజ్ చేసిన టైంలో అవన్నీ పెట్టిన రూమ్కి వచ్చాం ఇప్పుడు. ఇదిగో, అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏం టికెట్ దీనికి టికెట్ ఏం ప్రైస్ లేదు. ఇదిగో, ఇది కమిషన్ ఆఫ్ కరెక్షన్స్ సర్వీస్ ఆఫ్ కెనడా, కమిషన్ ఆఫ్ కరెక్షన్స్ సర్వీస్ ఆఫ్ కెనడా ఇది. నెక్స్ట్ ఇది విలియమ్స్ ఆయిల్ అంట, ఎవరైనా ఆయిల్ ఆన్ క్యాన్వస్. ఇదిగోండి మొత్తం, ప్లీజ్ డూ నాట్ సిట్ ఆన్ దిస్ సోఫా. నాలాంటి వాళ్ళకి రాశారు ఇది. ఏంటి ఇది ఇంటర్నేషనల్ రూమ్ అంట. సో బేసికలీ ఎవరైనా ఫారెన్ మినిస్టర్స్ ఇట్లా వచ్చినప్పుడు వేరే కంట్రీ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి సమావేశాలు చేస్తారు, వాళ్ళ కాన్ఫరెన్స్ మీటింగ్ లాగా. ఎవరైనా వచ్చినప్పుడు అందరు గ్యాదర్ అయ్యి కూర్చొని డిస్కస్ చేసుకోవడం. ఆ మీటింగ్ ఓల్డ్ ప్రిజన్ ఇలా మోడిఫికేషన్ చేసి పెట్టారు. ఇదా? సో ఈ మ్యూజియం ఏంటి అంటే అర్థమైంది కదా, ప్రిజన్ని అంటే జైల్ని, మనకి జైలు అది ఉంటుంది కదా, ఇక్కడ ప్రిజన్ అనమాట, అక్కడ కూడా ప్రిజన్ అంటారు. వీళ్ళకి బాగా ఏమంటారు, ఆ రూమ్ ఎంత మంచిగా చూసినా, నేనైతే మంచి ప్రశాంతంగా ఉంటా. టెంపరేచర్ మరి అక్కడ ఉండొచ్చు కదా, వాడికి చూడు ఫెసిలిటీ చూడు, వాడి టెంపరేచర్ కంట్రోల్, మంచి బెడ్షీట్ ఇచ్చారు వాడికి, అదే టైంకి ఫుడ్, ఇవన్నీ ఇండియాలో తోమితే అప్పుడు తెలుస్తుంది ఇక్కడ. సో అదనమాట, ఇదిగోండి ఇవన్నీ చూసారా, వాళ్ళ టైం పీరియడ్లో యూజ్ చేసినవి అవన్నీ. అండ్ ఇంకొకటి మీకు చెప్పలేదు కదా, కింగ్స్టన్ ఏంటి అంటే ఫస్ట్ కెనడా క్యాపిటల్ అనమాట. ఈ కింగ్స్టన్ అన్న ప్లేస్ ఒటావా క్యాపిటల్ కదా, నార్మల్గా కెనడాకి ఒటావానే ఇప్పుడు కూడా, బట్ ఫస్ట్ క్యాపిటల్ సిటీ క్యాపిటల్ కెనడాకి ఇదే కింగ్స్టన్ అనమాట. అందుకే రాయల్గా అనమాట ఇది. ఇదిగో తర్వాత ఒటావాకి చేంజ్ చేశారనమాట. ఫస్ట్ అయితే ఇది కింగ్స్టన్ క్యాపిటల్. అండ్ చాలా 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 బాగుంది కింగ్స్టన్, నాకు చాలా నచ్చింది. బయట చాలా వ్యూస్ మిస్ అయిపోయాం మనం, అసలు చూపిస్తాను ఇన్ కేస్ ఎక్కడైనా లైక్ ఆగి మనం అవుతే. ఇది ఒక రూమ్ చూసాం కదా, ఇప్పుడు ఇదంతా చూసారు కదా, అది ఎంట్రన్స్ వచ్చాం కదా. ఇప్పుడు ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది, అక్కడ ఒక రూమ్ ఉంది,
అక్కడ ఒకటి ఉంది. ఇది స్టాఫ్ వాళ్ళకి, ఓన్లీ స్టాఫ్ వాళ్ళు వెళ్ళగలరు. ఇది జస్ట్ నార్మల్ది. అక్కడ ఏముందో నాకు తెలియదు. ఇక్కడ 2 రూమ్స్ ఉన్నాయి. ఇంకా డాక్టర్ జేమ్స్ అంట ఆయన, మిల్టన్. ఇదిగో వార్డెన్ జేమ్స్. వాళ్ళ బ్యాగ్ చూసారా, మొత్తం లెదర్తో, వింటేజ్, ప్యూర్ లెదర్. అవును. నెక్స్ట్ ఇదిగో ఇది ఉమెన్ ప్రిజన్ అనమాట. నేను స్లోగా మాట్లాడితే ఇక్కడ గట్టిగా మాట్లాడలేను. సో ఇదిగో ప్రిజన్ ఫర్ ఉమెన్. ఎలా ఉంది చూసారా, 1930లో. చెప్పులు, మేకప్. న్యూ కమర్స్ అడ్మిషన్ కిట్. ఓ, వాళ్ళకి అప్పుడు ఇచ్చారేమో అనుకున్నాను నేను. కాదంట. అదే నాకు అర్థమైంది. అదే అనుకున్నాను నేను. ఇది అటార్ మొత్తం. ఇప్పుడు వచ్చే వాళ్ళకంటే ఇది వాళ్ళకి ఇవ్వలేదు. సో ఇదిగో ఇది దీని ప్లాన్ మొత్తం అనమాట. ఇప్పుడు మనం ఉన్నాం కదా, దీని ప్లాన్ అనమాట. ఈ ప్రిజన్ది మోడల్ మొత్తం. అండ్ ఇదిగో నెక్స్ట్ ఇదిగో వాళ్ళు కూడా మ్యూజిక్ అది ప్లే చేసి ఈ యాక్టివిటీస్ కూడా ఉన్నట్టున్నాయి వాళ్ళకి. ఇదిగో చూడండి, మంచిగా వాళ్ళు కూడా నీట్గా సోల్జర్స్ చేయాలి కదా. అది మాట్లాడేది మ్యూజిక్ది కాదు, అది కాదు, ఇది అనౌన్స్మెంట్ది. ఓకే, ఇక్కడ వీళ్ళు గిటార్ ప్లే చేసుకొని యాక్టివిటీస్ వాళ్ళకి కూడా హాయిగా చేసుకున్నారు. చూడండి, రేడియో ఉంటుంది ఇంత బాగుంది చూడండి, వింటేజ్ రేడియో. ఇదే అనౌన్స్మెంట్ చేస్తుంది అనమాట. ఇదంతా వాళ్ళవి కలెక్షన్. కాదు, నెక్స్ట్ అది ఇదో వీళ్ళది చూసారు కదా, అక్కడ వాళ్ళ ఫొటోస్ అవి ఉన్నాయి. ఇదో ఇక వాళ్ళ ఫొటోస్ చూసారా వాళ్ళవి. ఇదిగో వాళ్ళ. ఇప్పుడు నాకు తెలిసి వీళ్ళు ఎవరు ఉండరు. ఇగో ఇట్లా పనికొచ్చే పని ఏమైనా చేసుంటే అక్కడ నువ్వు ఉండేవాళ్ళం. అలా పనికొచ్చే పని చేస్తే. నేను అక్కడ ఉంటుంటాను అమ్మాయిల మధ్యలో చూసి నేర్చుకో. ఈ అమ్మాయి బాగుంది, నీకుంది. సో ఇదిగోండి, ఇది కూడా నాకు తెలిసి ప్లానే అనుకుంటాను. ఇది ప్లానే కదా, ఇది కూడా కాదు. ఇది ఏదో హీలింగ్ లాడ్జ్ అంట. అండ్ ఓవర్ వ్యూ. ఇదో కానీ ఎంత మంచి ఆపర్చునిటీ చూడండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే ఏమి ఇవ్వకుండా హాయిగా మనం అప్పట్లో వాళ్ళు ఏం చేశారు, మొత్తం ఏం చేశారు అన్నీ చూడొచ్చు. ఇదిగో ఇవన్నీ. నెక్స్ట్ ఇది ఇంకా ఉంది. ఇది గ్రాండ్ వ్యాలీ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఉమెన్ అంట, 1987 టు ప్రెజెంట్. ఓ ప్రెజెంట్. జస్ట్ మోడల్. తుమ్మాను, పండగ వేసుకోండి. సారీ, వాళ్ళకి పండుగ వేసుకుంటారు తుమ్ముతాయి అంటే తుమ్ముడు కూడా తీస్తున్నాను నేను. నాకు కొంచెం జలుబు వచ్చింది యాక్చువల్లీ, చలి స్టార్ట్ అయింది కదా మాకు. సో అది ఇదిగో ఇది ఇప్పటికీ ఉంది, ఇంకా ఉంది. ఇదిగో ప్రెజెంట్ వరకు ఉంది. 1997లో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా ఉంది. ప్రీ కన్స్ట్రక్షన్ మోడల్ అంట, గ్రాండ్ వ్యాలీ ఉమెన్ది. సో ఇది సో ఇక్కడ ఈ రూమ్స్ అయిపోయాయి కదా. నెక్స్ట్ ఇంకొకటి ఉంది మనకి చూడడానికి. ఇదిగో కప్ వాళ్ళది చూసారా, కప్. నెక్స్ట్ ఇది లాస్ట్ రూమ్ అనమాట. ఇదిగో ఓ ఇజ్ ఇట్ ఫ్లూట్ అంట, ఫ్లూట్లో ఉంది అది. ఇదిగో ఆయన ఎవరో ఫోటో పెట్టారు చూడండి. ఓ ఇట్స్ లైక్ టైటానిక్. ఈ షిప్ చూడండి, బట్ బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్ ఉంది చూడండి. ఇది షిప్ వింటేజ్ మోడల్ అనమాట, 1962లో అనమాట. ఇక్కడ సోఫా ఉంది. ఇక్కడ రాయలేదు, కూర్చోవాలనుకుంటే కూర్చోవచ్చు, కానీ కూర్చోను నేను, మీకు చూపించాలి కదా. ఇవన్నీ మొత్తం హిడెన్ టాలెంట్స్ అంట.
నువ్వు కూడా మన పని వావ్, ఇది బాగుంది కదా. అది ఎప్పుడు చూద్దాం కదా. అది ఇండిజినియస్ నాకు తెలుసు ఇది పెయింటింగా వీళ్ళు వేసారా. స్టోన్ ఈ టోటమ్ ఆఫ్ థ్యాంక్స్ అంట. హూ టీచర్స్ నెట్ కావింగ్ ఎట్ కాలేజ్ వే. కావ్ చేశారు ఎప్పటికి 19 చెప్పాను కదా. 1975లో కావ్ చేశారు ఇది మొత్తాన్ని. చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉందో. సచ్ అ గ్రేట్ వర్క్. టాలెంట్ అందుకే అక్కడ రాసే చూసారా టాలెంట్స్ అనేది. ఆర్ట్ ఇది ఎంత బాగుంది చూడండి. ఓ గడియారం చూడండి, క్లాక్. ఇదిగోండి ఇవన్నీ. ఓ ఇది తీసుకుందామా మనం ఇంట్లో పెట్టుకుందాం. బాగుంది, చాలా బాగుంది. సచ్ అ బ్యూటిఫుల్ ఆర్ట్. లేదు లేదు బాగుంది, చాలా బాగుంది, ఇప్పుడు సరిగ్గా చాలా బాగుంది. బ్యూటిఫుల్, ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది. ఐమ్ సో సారీ, పడిపోతే నాకు సంబంధం లేదు, మా ఆయన వదిలేసి వెళ్ళిపోతాను నేను. సో ఇదిగోండి జరుగు. ఇదిగో ఇదంతా. ఇంకా లేదు, ఓన్లీ 1 ఫ్లోర్. 2 ఫ్లోర్సా? ఓ పెద్ద మ్యూజియమే. 1 ఫ్లోర్ ఇదే. సో కింద 3 రూమ్స్ ఉన్నాయండి, పైన 3 రూమ్స్ ఉన్నాయి. ఓకే, టోటల్ 6 రూమ్స్ అనమాట. కింద వాష్రూమ్స్ ఉన్నాయి, పైన అయితే వాష్రూమ్స్ ఏం లేవు. జస్ట్ స్టాఫ్ వాళ్ళది చూపించాను కదా, అంతే. కానీ బాగుంది, చాలా బాగుంది, సూపర్. ఓల్డ్ జైల్ని ఇలా కన్వర్ట్ చేసి మ్యూజియంలో మార్చి మనలాంటి అందరు చూడడానికి పెట్టారంటే నైస్. ఇప్పుడు నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్ళి అవి చూద్దాం. నెక్స్ట్ కూడా ఇంకొక మ్యూజియం ఉంది, అది కూడా చూపిస్తాను. సెకండ్ మ్యూజియం అనమాట అది, ఇంకొకటి. ఇది ఇప్పుడు మనం వెళ్ళింది ఇదే అనమాట. ఇది మ్యూజియం బయట నుంచి ఇదిగో ఇలా ఉంది, కనిపించిందా? అంతా బాగుంది చూడండి. జైలు అంటే ఇది, జైలు ఇంత అందంగా ఉంటుందా మనకి? జైలు కాదు బేసికలీ, ఇది ఏంటంటే హైయర్ ఆఫీషియల్స్ మీటింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడ 2 జైల్స్ పెట్టారు అంతే. ఇక్కడ కూడా జైలు ఉంది, కాకపోతే 2 సెల్స్ పెట్టారు అంతే. కానీ మెయిన్ జైలు అది అటు పక్కన ఉన్నది, అది మెయిన్ జైలు అంట. అక్కడికి వెళ్దాం. సో ఇది మ్యూజియం అలా, ఇక్కడ చూద్దాం. ఇది స్టార్టింగ్ మీకు చూపించడం, ఇందాక వేరే వాళ్ళు ఉన్నారు, నాకు కొంచెం సిగ్గేసింది చూపించడానికి. ఇదిగోండి మ్యూజియం, బాగుంది కదా. ఇదిగో పెనెట్ మ్యూజియం. ఎంత బాగుంది చూసారా మొత్తం బయట. ఇప్పుడు ఫాల్ కదా, మాకు మొత్తం రాలే చూడండి ఆకులు. ఫాల్ సీజన్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఆకులన్నీ రాలిపోతాయి అనమాట. ఇప్పుడు ఇంత గ్రీన్ ఉంది కదా, అది మొత్తం రాలిపోతాయి. తర్వాత స్నో స్టార్ట్ అవుతుంది, మెల్లమెల్లగా మంచు పడుతూ ఉంటుంది. మళ్ళీ మంచు తగ్గగానే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఆకులు చిగురించడం ఇవన్నీ మొదలవుతుంది. సో ఇప్పుడు మనం ఇది చూసాం కదా, కెనడాస్ పెనిట్రేటరీ మ్యూజియం. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. బాగుంది చూసారా కింగ్స్టన్. ఓ మై గాడ్, సో బ్యూటిఫుల్. సో ఫాల్ ప్రతి సీజన్ ఒక అందం తెలుసా, దాని అందం దాన్ని చూడండి. ఫాల్ ఎంత బాగుందో, అంటే చెట్టు రాలిపోయినా కూడా దాని అందం దానికి ఉంది. సో నేను కూడా, నాకు సబ్స్క్రైబర్ లేకపోయినా ఏదో ఒక రోజు వస్తారన్న నా అందం ఉంది. మ్యూజియం టైమింగ్స్ అనమాట ఇది. ఇదిగో ఎంట్రీ బై డొనేషన్. ఇందాక మనం $5 ఇచ్చాం కదా, ఇదిగో నాట్ ఇంక్లూడెడ్ ఇన్ కేపీ టూరిస్ట్ టికెట్. ఇక్కడ ఉంటుంది అనుకుంటా టికెట్, నాకు తెలిసి ఇటు సైడ్, ఇది అవతల సైడ్ దానికి దీనికి ఉంటుంది అనుకుంటా టికెట్. దానికైతే లేదు, $5 మనం ఇచ్చాము ఫండ్స్ లాగా. వెళ్ళిపోవచ్చు. లేదు రా, కమ్. సో ఇక్కడికి వెళ్దాం లోపలికి. Is it anything like Alcatraz? I've been there. Yeah, I mean, it was built around the same era. And fun fact about Alcatraz, in terms of the ratio of number of skates per year, we have half as many. So it's not a competition, but if it were, we'd be winning. Next standard floor would be at 20, and the next extended floor would be at 8. So when is the extended one? Extended floor 2 people. That's 81 for single person, right? Yep.
2.5 hours టూర్ అంటే ఎక్స్టెండెడ్ ఇది అవసరం లేదు 2.5 tours వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనమే జస్ట్ చూసుకోవాలి. సెల్ఫ్ టూరా? సెల్ఫ్ టూర్ కాదు, పర్సన్ ఉంటాడు. ఓకే. సో స్టాండర్డ్ వచ్చేసి 4 PM. స్టాండర్డ్ ఈస్ చాలా స్టాండర్డ్ ఈస్ 4 PM, రైట్? 4:20. ఎక్స్ప్రెస్ ఈస్ నైట్ 7. చాలా ఎక్కువ ఉందండి, చాలా ఎక్కువ ఉంది. చూద్దాం మనం. 7:15 కదా ఎక్స్ప్రెస్. సో ఇదనమాట. చెప్తా ఆగండి, బయటకు వచ్చాక మాట్లాడతా, ఇక్కడ చెప్పలేను నేను. ఇది చూసారా నెక్స్ట్ది వెళ్దాం అనుకున్నాం కదా మ్యూజియం. అది 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 అక్కడ వెళ్ళాం కదా ఇందాక, అది ఫ్రీ ఉందన్నమాట. అది బాగానే చూసాం మనం. ఇక్కడికి వచ్చేసరికి ఇది జైలు అనమాట. ఇది టికెట్ తీసుకొని వెళ్ళాలి. సో అది సోల్డ్ అవుట్ అయిపోయింది, ఇది సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇది $81, 81 లిటరల్లీ 82 చేంజ్. ఎప్పుడు 2కు ఉంది, 3 o'clock ఉంది. ఇది 4:20కి 42 27-45 minutes. అది ఎవరికి? ఒక్క మనిషికి పర్ హెడ్కి. మేము ఆల్రెడీ లేట్ వచ్చాం కదా, సో అవ్వలేదన్నమాట అది, అందుకని డల్ అయ్యాడు ఫుల్గా. అంటే ఈవినింగ్ ఉంది, కానీ ఈవినింగ్ మాకు వర్కౌట్ అవ్వదు ఆ టైమింగ్స్కి, సో చూడడానికి. సో ఇంకొద్దనుకున్నాం, నెక్స్ట్ మళ్ళీ వెళ్ళినప్పుడు చూడాలి. యా అదే చెప్తున్నా. యా సో ఆల్రెడీ చాలామంది వచ్చారనమాట. అదిగో వాళ్ళందరూ క్యూలో నించొని బయటకు వచ్చారనమాట. టికెట్స్ కొన్ని సోల్డ్ అవుట్ అయిపోయి, వాళ్ళకి కూడా టైమింగ్ సెట్ అవ్వక మాకు కూడా సెట్ అవ్వట్లేదు. నెక్స్ట్ టైం మళ్ళీ చూడాలి, హోప్ఫుల్లీ అప్పుడు దొరికితే వెళ్దాం, అప్పుడు చూపిస్తాను. యా సరే, ఎంత బ్యూటిఫుల్ ఉందో కింగ్స్టన్. ఇది వెళ్తుంటే రోడ్ లేదు మన, మొత్తం రోడ్, వాటర్ ఉంది, గ్రీనరీ, కొంచెం గాలి వస్తూ ఉంటుంది, ఏమనుకోకండి. లిటరలీ విండో ఓపెన్ చేసి చూపిస్తున్నాం, మీకు వ్యూ చూపించాలి. మీకు ఇప్పుడు కళ్ళు చెదిరిపోయే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ వస్తుంది, చూపిస్తాను. కొంచెం ముందుకు వెళ్ళాలి, చాలా చాలా. మేబీ అందుకే నేను ఇది ఫస్ట్ క్యాపిటల్స్ చేశారు కెనడాకి. ఎప్పుడైనా క్యాపిటల్స్ చాలా బాగుంటాయి అబ్జర్వ్ చేయడం వస్తుంది. ఎక్కడన్నా ప్లేస్ దాని క్యాపిటల్స్ చాలా బాగుంటాయి, ఏ ప్లేస్ అన్న దానికి. ఇప్పుడు మన అది ఆ బస్సు ఉందా, అది యాక్చువల్గా ఎక్కాలనుకుంటున్నాం మేము. ఎక్కితే మీకు నేను చూపించగలుగుతాను, మొత్తం టూర్లా చూపిస్తుంది అనమాట, మొత్తం తిప్పి ఇక్కడ ఏమున్నాయని. అదిగో ఓ పైన లేదా ట్రామ్లా ఉంటుంది అనుకున్నాను. ఓ నో, లోపల ఉంది. బస్సు ఎక్కితే లోపల తీసుకెళ్తాడు అంతే. ఓ నో, చూద్దాం. ఇదిగోండి, అంతా బాగున్నాయి చూడండి, హౌజెస్ ఇవన్నీ. అసలా బాబోయ్, షిప్ చూసారా? టైటానిక్ షిప్ కాదు, ఏ షిప్ తెలియదు కానీ అమ్మో నన్ను ఎక్కనిస్తే బాగున్నా. ఒక్కసారి బ్యాక్కి తీయగలితే, కార్ బ్యాక్కి తీయ, లేదా దిగి చూపిస్తా, ఆగండి దిగి చూపిస్తాను నేను. ఓ నో పార్కింగ్ జోన్, షిట్. చాలా బాగుంది, కనిపిస్తుందా మీకు షిప్? అంత పెద్ద షిప్ చూసారా? కనిపిస్తుంది అక్కడ మీకు? అదేంటి ఏదో వెళ్తుంది, ఏంటిది అది బేబీ? పైన వెళ్తుంది, అదిగో హెలికాప్టర్. అసలు కింగ్స్టన్ మామూలుగా లేదు. ఇదిగో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్, కనిపిస్తుంది కనిపిస్తుంది, అది బ్యూటిఫుల్ అని చూడండి. ఉండండి, లొకేషన్ మామూలుగా ఉండదు, చూపిస్తున్నా. తోడు ఎంత బాగుంటుందంటే, ఇదిగో కనిపిస్తుంది మీకు. ఫోన్ జస్టిస్ చేస్తున్నా లేదు, బ్యూటిఫుల్ అని చూసారా? ఇదిగో ఇది మా ముద్దుల మొగుడు, హస్బెండ్, నా హస్బెండ్. అండ్ ఇది ట్రైన్, రియల్ది ట్రైనే కదా అది. ట్రైనే కానీ సంబంధం లేకుండా ముద్దుల మొగుడు నుంచి ట్రైన్ ఎందుకు వచ్చింది? ముద్దుల మొగుడు నుంచి అంటే ఇక్కడ ఉన్నాము మేము. ఓకే, కెనడియన్ పెసిఫిక్ రియల్ ట్రైన్ అనమాట, చాలా బాగుంది కదా. సో ఇదిగోండి, ఇది ట్రైన్, దాని నెంబర్ కెనడియన్ పెసిఫిక్. ఇది రియల్ ట్రైన్ యాక్చువల్లీ, కానీ ఇప్పుడు నాకు తెలిసి డిస్ప్లే పర్పస్ పెట్టినట్టున్నారు ఇలా. ఇదిగోండి కింగ్స్టన్, ది బ్యూటిఫుల్ కింగ్స్టన్, చాలా బాగుంది. అండ్ మై బ్యూటిఫుల్ హస్బెండ్, నాట్ బ్యూటిఫుల్, హ్యాండ్సమ్ హస్బెండ్. దా, ఇది రెస్టారెంట్. ఎందుకు బేబీ? హార్ట్ పేషెంట్ నేను, అసలే పోతాను నేను.
ఇదిగోండి ఇది రెస్టారెంట్ చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. నాకు ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి నేను అప్పుడు నిద్రపోతున్నప్పుడు బాగా కట్టారు వీళ్ళు. యా, సో ఇది రెస్టారెంట్. అక్కడ వాటర్ చూస్తారు కదా, అదంతా వాటర్ బ్యాక్. చాలా బాగుంది. సో ఎంత బాగుందో, చాలా బాగుంది. మనకి బ్రాక్విల్లో మీకు అప్పుడు చూపించాను కదా, మేము ఉండే బ్రాక్విల్లో క్లాక్ లాగా, క్లాక్ టవర్ది అలానే ఉంది కొంచెం. చాలా బాగుంది. యా, ఆ వాటర్ దగ్గరికి వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నా. చాలా చల్లగా ఉంది. అది సంగతి. వద్దు. ఇదిగోండి ట్రైల్ అది ఉంది, చూపించాను కదా. ఇది 1875 అప్పుడుదంట ఇది. 1875 ఇనాగ్రల్ జర్నీ 1875 స్టార్ట్ చేశాను. అప్పుడు స్టార్ట్ చేసిన ట్రైన్ అదిగో. కానీ చాలా బాగుంది ట్రైల్ అది. కింగ్స్టన్ నుంచి పెంబ్రోక్ రైల్వే. పెంబ్రోక్ అని ఒక ప్లేస్ అనుకుంటా. అదనమాట. ఫస్ట్ అప్పుడు 1875 లాంచ్ చేసినప్పుడు కింగ్స్టన్ నుంచి షార్బట్ లేక్కి ట్రావెల్ చేస్తుందంట. ఓకే. ప్యాసింజర్ సర్వీస్ బ్రాట్ పీపుల్ టు డౌన్ టౌన్ కింగ్స్టన్. ఓకే. సో ఇదిగో ఇందాక మీకు షిప్ చూపించాను కదా కార్లోంచి, అదే షిప్. అక్కడ దీంట్లోకి వెళ్తున్నాం మేము. ఈ షిప్ని కూడా మ్యూజియంలో చేశారనమాట. అయితే ఇది వన్ ఆఫ్ ది వరల్డ్స్ లాస్ట్ రిమైనింగ్ టైటానిక్ షిప్ అనమాట ఇది. యా, అండ్ ఫస్ట్ టైము క్రూజ్లోకి నేను ఎప్పుడు వెళ్ళలే, క్రూజ్ చూడలే. జాక్, నువ్వు వెళ్ళావా క్రూజ్లోకి? ఎస్ రోజీ బేబీ, కమ్ ఆన్ రోజీ బేబీ, లెట్స్ గో. మేము ఎందుకు జాక్ రోజీ అనుకుంటున్నామో మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పటికే అర్థం కాకపోతే టైటానిక్ మూవీలో క్యారెక్టర్స్లా ఇప్పుడు మేము చేంజ్ అయ్యాం. ఇప్పుడు దిస్ ఈజ్ మై జాక్. నేను జాక్ నేను గ్యాంబ్లింగ్ చేస్తాను, పత్తాలు ఆడతాను. జాక్, అమ్మాయిలకు విల్ యూ డ్రా మై పెయింటింగ్ జాక్? చేయండి. నాకు భార్య ఉంది, నేను వేరే అమ్మాయిని అలా బట్టలు లేకుండా చూడలేను. బట్టలు వేసుకున్న రోజీని డ్రా చేయి. బట్టలు వేసుకున్న రోజుని కూడా నేను కన్నెత్తి చూడ. నేనే కదా రోజీ. వాట్ ఈస్ దిస్ జాక్? లోపల ఇంకో రోజు ఉంటుంది, ఆ గురించి మాట్లాడుతున్నాను అనుకున్నా. సారీ, మై బ్యాడ్. ఎంత డెప్త్ వాటర్ ఉన్నాయో. ఇది దాని రిఫ్లెక్షన్ చూసారా? ఇప్పటికే అర్థమై ఉంటుంది ఎంత పెద్దదో. క్రూజ్ బేసికల్ తెలుసు కదా. షిప్ పేరు SS కివాటిన్. దీని నేమ్ బ్యూటిఫుల్. ఓ మై గాడ్, ఐఎమ్ గెటింగ్ ఇన్ టు క్రూజ్. ఏదో ఒకటి ఓల్డ్ ఆర్ న్యూ. సో ఈ క్రూజ్ని మ్యూజియంలో చేశారన్నమాట. గ్రేట్ లేక్స్ మ్యూజియం. అదిగో కనిపిస్తుందా? అది కూడా ఏదో ఉంది. నాకు తెలుసు అక్కడ జ్యువెలరీ అది ఉంటుందో, టికెట్కో ఏమో తెలియదు. ఎంతకు ఓపెన్ ఉందో లేదో తెలియదు. ఓపెన్ లేకపోతే నేను ఏడుస్తా ప్లీజ్. కమ్ ఆన్ ఇన్ ఆర్ బుక్ ఆన్లైన్. ఓ కమ్ ఆన్ ఇన్ ఆర్ బుక్ ఆన్లైన్, ఏదైనా చేసుకోవచ్చు. అబ్బా, దిస్ ఇస్ ద లైఫ్ ఐ మేనిఫెస్టెడ్. ఓపెన్ ఉంది ఇది. SS కివాటిన్, అదిగో చూసారు కదా నేమ్. ఇది టికెట్స్కి అనమాట. లోపలికి వెళ్ళి మనం టికెట్స్ తీసుకోవాలి. అక్కడ టైమింగ్స్ పెట్టారు. ఓ థ్యాంక్ యూ. ఇదిగోండి టైమింగ్స్. సో లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుందాం. బేబీ హౌ మచ్ పర్ హెడ్? సో తెలీదు. ఆన్లైన్లో $10 ఉంది. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు. బయట నుంచి అయితే నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది, లోపల నాకు తెలీదు. చూపిస్తా. గైస్ పోతుంది, దుంకుతుందంట. ఏం చేయాలి? తోసేనా? వెళ్ళిపో. చచ్చిపోతా నేను. చచ్చిపో. నేను ఇంకో దాన్ని తెచ్చుకుంటా ఫస్ట్. క్లోజ్ అయిపోయింది, బుకింగ్స్ అయిపోయాయంట. ఎంత ఆశపడ్డాను, ఎన్నెన్ని ఆశలు పెట్టుకున్నాను. ఆయన జాకే నేను రోజు అని. లోపల మేము ఒక టైటానిక్ మూవీ తెద్దాం అనుకున్నాం. ఇక్కడ నుంచి పడిపోతుంటే ఆ పోజ్ ఇద్దాం అనుకున్నాం. ఆశలన్నీ నిరాశలు అయిపోయాయి. అండ్ November 15th లోపు రావాలి మేము, లేకపోతే మళ్ళీ ఎప్పుడో రీఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ రీఓపెన్ అవుతుంది. ఏప్రిల్ ఆర్ మే. November 14th మా యానివర్సరీ. తెలీదు హస్బెండ్ ఎలా సర్ప్రైజ్ చేస్తాడు.
చాలా బాధతో ఉన్నాను. యానివర్సరీ అనగానే మళ్ళీ బ్లష్ అయ్యాను. ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి? నెక్స్ట్ నేను చూస్తాను పక్కా.